నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. డీజేఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్లో ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం. ట్రస్ట్ ద్వారా ఉచితంగా మీ బిడ్డలను చదివిస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయ జీవన ప్రస్థానం పుస్తకావిష్కరణ. రాజకీయాల్లో ప్రత్యర్థులే కానీ శత్రువులు ఉండరని వ్యాఖ్య. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం వల్ల ప్రాణాంతక ర్యాబిస్ వ్యాధి నివారించవచ్చన్న పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ శ్రీనివాస్. మీకు ₹1 ఖర్చు లేకుండా 10వ తరగతి వరకు మేము చదివిస్తాం. మీరు మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి. వారంతా మంచి స్థాయికి చేరిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వ సంవత్సరం 100 మంది విద్యార్థులను చదివించేందుకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో ఎంపికైన విద్యార్థులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ట్రస్టీ దామచర్ల నాగసత్యలత, డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. తాము ఎంతో ఖర్చు చేస్తున్నామని, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదివించాలని తన కుమార్తెలు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మిలు చెప్పడంతో డీజేఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చదివిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. గత సంవత్సరం 100 మంది విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్కు ₹40 లక్షల ఖర్చు అయిందని, ఈ ఏడాది 2వ బ్యాచ్కి ₹40 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 500 మందిని చదివించాలని డీజేఆర్ ట్రస్ట్ నిర్ణయించినట్టు తెలిపారు. ఎంతో పారదర్శకంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసినట్లు ట్రస్టీ నాగసత్యలత తెలిపారు. 70కి పైగా మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేసినట్టు చెప్పారు. ట్రస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులు బాగా చదువుకొని మీ లక్ష్యాలను చేరుకోవాలని, మీరంతా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి కోరారు. గోరంట్ల రవికుమార్, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, పాటిబండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అండ్ ఈ స్కాలర్షిప్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ డీజేఆర్ ట్రస్ట్ అండ్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి కూడా థ్యాంక్స్. నేను నిర్మలా స్కూల్లో చదువుతున్నాను. నాకు డీజేఆర్ స్కాలర్షిప్ గురించి తెలిసింది, అందుకని నేను అటెంప్ట్ చేశాను. నాకు 100 మెంబర్స్లో ర్యాంక్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. డీజేఆర్ ట్రస్ట్కి, ఎమ్మెల్యే జనార్దన్కి థ్యాంక్స్. నేను ఎప్పుడైతే డీజేఆర్ ట్రస్ట్లో నాకు ర్యాంక్ వచ్చిందని విన్నానో నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా అయ్యారు. నేను లైఫ్ లాంగ్ దామచర్ల జనార్దన్ రావు సార్కి రుణపడి ఉంటాను. నేను పెద్దయ్యాక IAS అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ద్వారా ఎవరికైనా ఫ్యామిలీకి ఏదైనా ఉపయోగం జరిగితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా జరగాలని, సివిల్ సర్వెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు కూడా అట్లా చేయాలని సేవ ఇష్టం అండి. ఏదైనా నాకు తోచింది చేయగలను పని కానీ ఏదైనా హెల్ప్, అలాగే మా పిల్లల్ని కూడా తయారు చేయాలని కోరుకుంటున్నానండి. నిజంగా ఏంటంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇట్లాంటి కనెక్ట్ ఎప్పుడూ చేయలేదండి. ఎంతోమంది నుండి పిల్లలు చదివించుకోలేక, వాస్తవానికి ఏదైనా చదివించుకోవాలని ఎంతో ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది పిల్లలకి ఏంటంటే వాళ్ళ టాలెంట్ అయితే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే చదువుకోవాలన్న ఇది పేరెంట్స్. సో వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళ దాని మీద ముందుకి వెళ్ళలేకపోతూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఏంటంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఎవరైతే ఇక్కడికి వచ్చున్నారో, నా పేరు ఫ్రాన్సిస్కా. నేను 6వ తరగతి చదువుతున్నాను మోంట్సరీ హై స్కూల్లో. థ్యాంక్స్ ఫర్ డీజేఆర్ ట్రస్ట్ అండ్ మేడం. థ్యాంక్స్ ఫర్ conducting this exam and giving this great opportunity.
కూడాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. కొంతమంది పేరెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు, మాకు ముందు ఎంక్వైరీ వచ్చింది, మేము ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని చెప్పని. దానికోసం ఒక క్లారిఫికేషన్. స్కూల్స్ అన్నింటికి 60 అబవ్ వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి మేము ఎంక్వైరీ చేసుకున్నాం. అంటే వీళ్ళు ఎలా స్టూడెంట్ ఎలాగా ఎలిజిబుల్లా కాదా, ఎలా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసుకోవడంతో 60 అబవ్ మార్క్స్ వాళ్ళందరికీ ఒకసారి స్కూల్స్ మేము అడిగాం తప్ప స్కూల్ వాళ్ళకి కూడా మేము ఎవరు సెలెక్ట్ అయ్యారో మేము ఎవరు చెప్పలేదు. కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి మాకు స్కూల్కి వచ్చింది, మాకు ఇంకా అంటే సెలెక్ట్ అయ్యని చెప్పి మాకు రాలేదని అడుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాం. అబవ్ 70 వచ్చిన ప్రతి ఒక్కరిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. 70 కట్ ఆఫ్ కింద పెట్టుకున్నాం. 95 స్టూడెంట్స్ 70 అబవ్ వచ్చారు, వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకోవాలని అడగొచ్చు. 69 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 10 పర్సన్స్ ఉన్నారు. ఆ 10 మందిలో ఎవరిని తీసుకుంటే ఒకరు తీసుకుంటే ఒకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. 70 కట్ ఆఫ్ చేసి 70 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగిందమ్మా. ఒకసారి క్లారిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో పెద్దయ్యాక అందరూ కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. ముందుగా టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరికీ, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. వాళ్ళ పేరెంట్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉండరు కాబట్టి. అండ్ ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఈరోజు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ 10th వరకు మన ట్రస్ట్ వాళ్ళని చదివిస్తుంది. ఇప్పుడు 6th, 7th, 8th, 9th, 10th ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవరు కూడా ఒక తల్లిదండ్రులు వాళ్ళని చదివించడం వరకు మీ బాధ్యత, వాళ్ళ డిసిప్లైన్లో పెంచడం మీ బాధ్యత. అది తప్పితే క్లాసులకు వెళ్తున్నారా లేదా అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మిగతాదంతా కూడా బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, అదేవిధంగా కాలేజీ స్కూల్ ఫీజు కానీ, షూస్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం కూడా ట్రస్ట్ భరిస్తుంది. మీరు బాగా చదివించండి, భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూస్తారని చెప్పి కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకుండే విలువ చాలా అవసరం, రాబోయే రోజుల్లో ఇంకా అవసరం. కాబట్టి మేము కూడా ఎంతో ఖర్చు పెడుతున్నాం. కొంతమంది కన్నా మనం ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంట్లో మాట్లాడేటప్పుడు మన పిల్లలు కానీ వీళ్ళు కొంతమందిని చదివిద్దామని చెప్పిన తర్వాత పోయినసారి మన అర్చనీ కాలేజీలో పెట్టినప్పుడు చాలామంది వచ్చారు. ఆ రోజు 1800 మంది దాకా అటెండ్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళు 50 మెంబర్స్ అనుకున్నారు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత ఇంతమంది అటెండ్ అయ్యారు, 50 కావాలి 100 చేద్దామని చెప్పి అప్పుడే 100 మెంబర్స్ అని అనౌన్స్ చేశాం. లాస్ట్ ఇయర్ 6th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా 100 మెంబర్స్కి అన్నీ కూడా చేశారు ట్రస్ట్ ద్వారా. ఆ తర్వాత ఈ ఇయర్ కూడా వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతారు, 7th క్లాస్ కూడా. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా 6th క్లాస్కి వాళ్ళంతా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 200 మెంబర్స్ని ఈ ఇయర్ మనం చదివిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రయాణము మనకి 40 lakhs 100 మెంబర్స్కి, అదేవిధంగా 200 మెంబర్స్కి ఈరోజు దగ్గర 80 lakhs ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళా 100 మెంబర్స్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఇయర్ 100 మెంబర్స్, 500 మెంబర్స్ని మీరు కట్ ఆఫ్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం. 500 మెంబర్స్ని వాళ్ళకి 10th వరకు చదివించాలి. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకి భారం కాకుండా మన సాయం ఏదో విధంగా కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈసారి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేశారు. 70% వచ్చిన వాళ్ళందరూ కూడా 95 మందే ఉన్నారు. బాగా చదివించండి, పిల్లల్ని మానిటరింగ్ చేయండి, మంచి క్రమశిక్షణలో పెంచండి. అదేవిధంగా ఏదోలే వాళ్ళు చేస్తున్నారులే మనం ఇంకేముందిలే అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. వాళ్ళ అటెండెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ క్లాస్ టీచర్స్ ఎట్లా ఉంది అనేది కూడా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా.
కుల మత వర్గాలు భాష జిల్లాల పేరుతో కొందరు జనాన్ని చీలుస్తున్నారని, చిన్న చిన్న విషయాలకే కులం పేరుతో పెద్దవారిని అందులో అనవసరంగా లాగుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు 50 వసంతాల రాజకీయ జీవన ప్రస్థానాన్ని తెలియచేస్తూ సీనియర్ జర్నలిస్ట్ మాశర్మ రచించిన వెంకయ్యనాయుడు పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. నేతలు అన్ని వేదికలపై సంస్కారవంతంగా ఉండాలి. ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. తాను ఈ విషయాన్ని నమ్మి ఆచరించా. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉంది. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతిపక్ష హోదా ఒకరు ఇస్తే రాదు. గతంలో తమ పార్టీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నా నిలదీస్తుంటే ప్రభుత్వం తలవంచక తప్పని పరిస్థితి ఉండేది. తాను ఎన్నికల్లో ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రస్తుతం డబ్బు రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి జబ్బు చేస్తుంది. అమరావతి అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే రాజధాని. వేగంగా పనులు పూర్తి చేయాలి. తనకు వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదని తెలిపారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవీంద్ర, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పాశం సునీల్ కుమార్, కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, పుస్తక రచయిత మాశర్మ, స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. స్వామి అలాగే అని చెప్పాను. చక్కగా రాశాడు పుస్తకాన్ని. నేను కూడా చదివాను పైనుంచి కింద వరకు. చక్కగా రాశాడు. మనందరి తరఫున మాశర్మ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భాష, అలాగే సంస్కృతి, సంస్కారం, చారిత్రక పరిజ్ఞానం ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన పుస్తకాన్ని చక్కగా తీసుకొచ్చాడు. నేను ఇవాళ మీ ముందు చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైనా ప్రజా జీవితంలో రాదలుచుకున్న వాళ్ళు ముందు కష్టపడడం నేర్చుకోవాలి. కష్టపడే ఉండాలి. రెండోది నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. మూడవది సంస్కారవంతమైన వ్యవహారం పబ్లిక్లో చేయాలి. పబ్లిక్లో కానీ, శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ సంస్కారవంతంగా ఒకరికొకరు ప్రత్యర్థులమే కానీ మనం శత్రువులం కాదు. ఏ పార్టీలో ఉన్నా అందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ఆచరించి నేను అటు రాజ్యసభలో కూడా అదేవిధంగా ఉండడం వలన అన్ని పార్టీల సభ్యులు రాజ్యసభ చైర్మన్గా నేను పదవి విరమణ చేసినప్పుడు అందరూ చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడారు. అన్ని పార్టీల వాళ్ళు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కూడా. నేను విమర్శలు చేస్తూ ఉంటాను, ఒక్కోసారి పొద్దునైన విమర్శలు కూడా చేస్తాను. కానీ ఎప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని. హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని చెప్పని ఒక సామెత ఉంది. అంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం, అపశబ్దాలు వాడడం, ఆ పని
ఎప్పుడు చేయలేదు. యువత రండి, అవసరం కూడా ఉంది, కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి, క్రమశిక్షణతో వ్యవహరించండి, సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి. అది నేను యువతరాన్ని వాడు కోరుకునేది. మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగిపడటంతో పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే, ఓల్డ్ ముంబై పూణే హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ను నిలిపివేశామని, తదుపరి నోటీసులు ఇచ్చే వరకు ఇటుగా ప్రయాణించవద్దని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీలను గమనించుకోవాలని సూచించింది. జంతు సంక్రమిత వ్యాధుల నివారణకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా జంతువులకు వేయించాలని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ జగత్ శ్రీనివాస్ అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా సంతపేట పశు వైద్యశాలలో వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు. 1885 జూలై 6వ తేదీన ఒక బాలుడికి కుక్క కరిచిందని లూయిస్ ఫ్యాక్చర్ అనే సైంటిస్ట్ ఆ బాలుడికి ర్యాబిస్ వ్యాధి నుంచి కాపాడగలిగారని, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. జంతు ప్రేమికులు తమ జంతువులను పశు వైద్యశాలకు తీసుకొచ్చి ర్యాబిస్ టీకా వేయించాలని కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ వెంకట్రావు జంతు ప్రేమికులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా వరల్డ్ వెటనరీ డే సంబంధించి వరల్డ్ జూనోసిస్ డే అనేది మనం ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1885వ సంవత్సరంలో లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త మొదటిసారి ఒక కుక్క కాటుకు సంబంధించి ఒక బాలుడికి జరగటం వలన ఆ బాలుడికి మొదటిసారిగా ఈ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అనేది 1885 జూలై 6వ తారీఖున లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త అతనికి విజయవంతంగా యాంటీ రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేశారు. ఆ టీకా వేయటం వలన అతను చనిపోకుండా బ్రతికాడు. మరి ఆ వ్యాక్సిన్ విజయవంతం అయింది కాబట్టి ఆ రోజు జూలై 6వ తారీఖు దాన్ని మనం వరల్డ్ జూనోటిక్ డేగా మనం జరుపుకుంటున్నాము. వరల్డ్ జూనోటిక్ డే అంటే సాంక్రమిక వ్యాధులు, జూనోటిక్ డిసీజెస్ అంటే సాంక్రమిక వ్యాధులు. సాధారణంగా మనుషులకి పశువులకి సహచర్యం ఉంటుంది. అంటే మనుషులు వారి పౌష్టిక ఆహారం కోసం మరి పశుపక్షాదుల నుండి లభించే పాలు, గుడ్లు, మాంసం అనేవి మనం అవసరం మేరకు ఉపయోగించుకుంటాం. మరి ఆ పశువులతో సహచర్యం చేస్తాం. ఎట్లా? ఇప్పుడు పాడి గేదెల దగ్గర నుంచి మనం పాలు తీసుకుంటాం, ఆ విధంగా పశువులతో సహచర్యం చేసుకుంటాం. అట్లాగే పక్షులు వాటి గుడ్లు, అట్లాగే కోళ్ళు వాటి గుడ్లు, వాటి మాంసము, అట్లాగే గొర్రెలు, మేకలు వాటి మాంసం, ఇవన్నీ కూడా మనం వాటి నుంచి లభిస్తాయి. కాబట్టి ఆ పశుపక్షాదులతో ఈ మనుషులు సహచర్యం చేస్తారు. కాబట్టి ఈ పశువులు పక్షాదుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు, తెలుగు సాంక్రమిక వ్యాధులు అంటారు. ముఖ్యంగా దాదాపు 280 రకాల సాంక్రమిక వ్యాధులు మనకి ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ వైరస్ ద్వారా వచ్చే ప్రత్యేకమైన భయంకరమైన వ్యాధి అనేది రేబిస్ అనేది. ఆ తర్వాత మరి అమ్మవారని, లేకపోతే కొన్ని ఈ స్వైన్ ఫ్లూ అని, బర్డ్ ఫ్లూ అని, ఇట్లాంటి వ్యాధులు ఈ వైరస్ ద్వారా వచ్చాయి. అట్లాగే ఈ బ్యాక్టీరియల్ వ్యాధులు కూడా కొన్ని ఉన్నాయి. అవి యాంథ్రాక్స్ అని, బ్రూసెల్లోసిస్ అని, లిస్టీరియోసిస్, లెప్టోస్పైరోసిస్, ఈ టీబీ, ఇట్లాంటివి కూడా ఈ బ్యాక్టీరియల్ జబ్బులు కూడా ఈ జూనోటిక్ వ్యాధులు వస్తూ ఉంటాయి బ్యాక్టీరియల్ ద్వారా. అట్లాగే పరాన్నజీవులు ఈ ఉంటే మనకి టిక్స్, లైసు, గోమార్లు, అట్లాగే అంతఃపరాన్నజీవులు ఉంటాయి. మరి యాంకెలోస్టోమియాసిస్ అని, ఆస్కారియాసిస్ అని, అమీబియాసిస్ అని,
టాక్సోప్లాస్మోసిస్ అని, సిస్టియో సర్కస్ అని, హైడ్రిడోసిస్ అని, ఇట్లా గజ్జి తామర, ఇట్లా వీటి ఈ పరాన్నజీవుల ద్వారా వచ్చే వ్యాధుల ద్వారా కూడా ఈ జూనోటిక్ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తంగా ఈ 3 రకాల్లో ఈ వైరల్ ద్వారా వచ్చే అతి భయంకరమైన వ్యాధి, త్వరగా అతి స్పీడ్గా వచ్చే వ్యాధుల్లో ఈ రేబీస్ అనే జబ్బు ముఖ్యమైనది. కాబట్టి ఈ వరల్డ్ జూనోసిస్ డే అని ఈరోజు జూలై 6వ తారీఖున ప్రతి సంవత్సరం విధిగా అన్ని కుక్కలకి ఈ యాంటీ రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుంది. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. చైర్మన్ బీఆర్ నాయుడు చొరవతో వృద్ధురాలి కుటుంబానికి టీటీడీ అధికారులు దర్శనం చేయించారు. రంగనాయకులు మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె కాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వృద్ధురాలు శనివారం అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. టీటీడీ చైర్మన్ స్పందించి వృద్ధురాలి వివరాలు తెలిస్తే తన కార్యాలయానికి నేరుగా సంప్రదించాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వివరాలను సేకరించారు. తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. ప్రస్తుతం తిరుపతి జీవకోనలో బంధువుల వద్ద ఉంటున్నట్లు చైర్మన్కు సమాచారం అందజేశారు. దీంతో మరోసారి చైర్మన్ స్పందించి వృద్ధురాలితో పాటు కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది. ఇక్కడికి శ్రీవారి పాదాలని నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్ కి కృపందా దైవ కృపండా మాకు వీఐపీ దర్శనం అయిందన్నాడ చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ ఉపయోగించింది మాకు. ఆమె రావాలన్నా నడిచే పోవాలని నడిచే వచ్చినాం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం వద్ద మరో బోటు ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తా పట్టడంతో 4 మత్స్యకారులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 3 సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సింహాద్రి అనే వ్యక్తి మృతదేహం బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకొచ్చింది. మరోవైపు విశాఖలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ వారి ఆచూకీ తెలపాలని మత్స్యకార కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే. ఒకరు ప్రాణాలతో బయటపడగా 6 కోసం నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు గాలిస్తున్నాయి. పూర్వకాలంలో సమృద్ధిగా వర్షాలు, వాతావరణ సమతుల్యత కారణంగా మురుగునీరు నిల్వ ఉండటం, ఇంగిపోవటం, లేకపోతే కాలువల ద్వారా సముద్రంలో కలవటం జరుగుతుండేది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెనుమార్పులు రావడంతో అది వర్షపాతంపై, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మన దేశంలో కూడా మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేసేలా అమలవుతున్న ప్రాజెక్టుల్లో ఒంగోలు మురుగునీటి శుద్ధి జల కేంద్రం పనితీరుపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు నగరంలో ప్రధానంగా ఉత్తరాన పోతురాజు కాలువ, దక్షిణాన నల్లవాగు మురుగునీటి కాలువలుగా ప్రవహిస్తున్నాయి. పోతురాజు కాలువకు నగరంలోని 17 ప్రాంతాల నుండి మురుగునీరు వచ్చి చేరుతుంది. అలా చేరిన మురుగునీరు సముద్రంలో కలిసే కంటే వాటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేయగలిగితే కలిగే ప్రయోజనాల కోసం అమృత్ పథకం మొదటి దశలో భాగంగా కొప్పోలు ప్రాంతంలో రోజుకు 15 మిలియన్ లీటర్లు మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని 30,43 లక్షల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల నిధులతో కలిపి 10 సంవత్సరాలు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పద్ధతిలో నాగార్జున కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు ఇవ్వటం జరిగింది. 2014-19లో ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చారు.
ప్రధానంగా 3 మార్గాల నుండి మురుగునీటిని శుద్ధి చేసి నగరంలోని ఒకే ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీకి కలిపి నీటి నాణ్యత ప్రమాణాలు పెంచి వినియోగించేలా ఉండాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కొప్పోలు నుండి గుత్తిగొండవారిపాలెం వెళ్లే మార్గంలో నిర్మించారు. పోతురాజు కాలువను ఆనుకొని చెక్ డ్యాం ఏర్పాటు చేశారు. నగరం నుండి వచ్చే మురుగునీరు ఈ చెక్ డ్యాం వద్ద ఆగిపోతుంది. ఆ నీటిని 4 రకాల ప్రమాణాలతో శుద్ధి చేసి మంచినీటిని అదే కాలువలోకి విడుదల చేస్తారు. విడుదల చేసిన శుద్ధ జలం రైతులు పంటలకు ఉపయోగించుకుంటారు. శుద్ధి చేసిన నీరు వృధా కాకుండా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆక్వా రైతులు, సాధారణ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2040 నాటికి రోజుకు 60 మిలియన్ల లీటర్ల సామర్థ్యం అవసరమని ప్రభుత్వాలు ముందుగానే గుర్తించాయంటే నీటి నిల్వలు ఉంటే భవిష్యత్తు అవసరాలకు ఎలా ఉపయోగపడతాయో అనే దానికి ఈ మురుగునీటి శుద్ధ జల కేంద్రం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మిలియన్ లీటర్ల వాటరు మేజర్గా మనకి నగరంలో 2 కాలువలు ప్రయాణిస్తున్నాయి. ఒకటి నల్ల కాలువ, ఇంకోటి పోతురాజు కాలువ. పోతురాజు కాలువలో సుమారు 17 లోకాలిటీస్ నుంచి 17 ప్రాంతాల నుంచి యూజ్ చేసిన వాటర్ని దాంట్లో కలుపుతున్నారు. సో ఈ వాటర్ని మనము శుద్ధి చేసి తగు ప్రమాణాలకి తీసుకొని వచ్చేసి మళ్ళీ పోతురాజు కాలువలో కలపాల్సిన అవసరాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా అమృత్ 1లో 2014-2019 15 మిలియన్ లీటర్ల సామర్థ్యము గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని పోతురాజు కాలువ దగ్గర నిర్మించడం జరిగింది. SBR టెక్నాలజీతో నిర్మించి ప్రజలు వదిలిన మురుగునీటిని శుద్ధి చేసి pH వాల్యూ, BOD, COD తగు ప్రమాణాలకు తీసుకొని వచ్చి దానిని మళ్ళీ వాటర్ బాడీలో కలపడం జరుగుతుంది. శుద్ధి చేసిన నీటిని త్రాగునీటి అవసరాలకు మినహాయించి వ్యవసాయ అవసరాల కొరకు, భవన నిర్మాణంలోనూ, తర్వాత డివైడర్లో గ్రీనరీ డెవలప్ చేసేదానికి వాడుకునే వీలుంది. సో దీనివలన వాటర్ మేనేజ్మెంట్లో ఎఫెక్టివ్గా మనం మురుగునీటిని కూడా శుద్ధి చేసి వాడినందువల్ల జల సంరక్షణ అనే కాన్సెప్ట్లో దీనికి చాలా యోగదాన్యత ఉంది. ఈ STP 30,43,43 వ్యయంతో నిర్మించబడి 2023 కంప్లీట్ అయింది. 2023 నుంచి 3 సంవత్సరాలు ఇది ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయటం జరుగుతుంది. నల్ల కాలువ దగ్గర ప్రపోజ్ చేసి టెండర్లు పిలిచి అది గుత్తేదారులు కూడా ఇవ్వటం జరిగింది. త్వరలోనే దీని నిర్మాణం కూడా ప్రారంభం చేయటం జరుగుతుంది. పోతురాజు కాలువపై నిర్మించిన చెక్ డ్యాం ద్వారా నీరు శుద్ధి జల కేంద్రంలోనికి తొలుత వేజ్ పంపులోకి వస్తాయని, అక్కడ ప్లాస్టిక్ మరియు ఇతర చిన్న వ్యర్థాలు తొలగించి సాధారణ నీటిని ప్రైమరీ ట్రీట్మెంట్ యూనిట్కు పంపిస్తారు. SBR1, SBR2 అనే ట్యాంకులు ఏరియేషన్ నీటికి ఇచ్చి నీటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తారు. ఇది ప్రతి 4 గంటలకు ఒకసారి నిరంతరం జరిగే ప్రక్రియ. శుద్ధి అయిన నీటిని బయటకు విడుదల చేసి పోతురాజు కాలువకు వదులుతారు. శుద్ధి చేసిన నీటిని ఒక్క తాగటానికి తప్ప మరి ఏ ఇతర అవసరాలకైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇళ్ళు, రోడ్ల నిర్మాణం, వ్యవసాయ ఆధారిత పనులు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు వాడుక నీటి కోసం వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్లే మార్గంలో ఉన్న నల్లవాగు మురుగు కాలువ కూడా ఇదే తరహాలో శుద్ధ జల ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఇంజనీరింగ్ అధికారి సాయి తెలిపారు. ఈ కేంద్రంలో 3 షిఫ్టులలో విధులు నిర్వహిస్తారు. ఇప్పటికి ప్రారంభించి 3 ఏళ్లైందని, ఇంకా 7 ఏళ్లు నాగార్జున కన్స్ట్రక్షన్ నిర్వహణలోనే ఉంటుందని, అనంతరం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగిస్తారని అన్నారు. ఈ ప్లాంటు ఇది మెయిన్ ఈ సీవేజ్ ప్లాంట్ వచ్చేసరికి 15 MLD కెపాసిటీ సీవేజ్ ప్లాంట్ అండి. ఈ సీవేజ్ ప్లాంట్ మెయిన్ పర్పస్ ఏంటంటే మన పోతురాజు కాలంలో నుంచి వచ్చే డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఈ డ్రైన్ వాటర్ని మనం ఈ ఎస్టీపీలోకి తీసుకొని మనం ఆ వాటర్ని ట్రీట్మెంట్ చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారంగా
ఈ వాటర్ అనేది ట్రీట్మెంట్ చేసి దాన్ని సేఫ్గా అదే కెనాల్లో మనం పంపించడం జరుగుతుందండి. ఈ వాటరు ఈ ట్రీట్ అయిన వాటరు మనం ఇక్కడ అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన గార్డెనింగ్ పర్పస్ కానీ, మున్సిపాలిటీ గార్డెనింగ్ పర్పస్ కానీ, మున్సిపాలిటీకి ఎక్కడైతే వాటర్ ఎక్కువ యూసేజ్ ఎక్కడైతే కావాల్సి ఉంటుందో అక్కడ యూజ్ చేసుకోవడానికి పనికొస్తుందండి. మెయిన్ ఈ ప్లాంట్లో మనకు వచ్చేసరికి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అని ఒక కాంపోనెంటు, పీటీయు, ఎస్బీఆర్ బేసిన్స్, క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్ అని ఉంటాయండి. మనం ఇక్కడ ట్రీట్ అయిన వాటరు సేమ్ అదే పోతురాజ్ కెనాల్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మేము డైలీ టెస్ట్ చేస్తామండి. ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లూయెంటు, ఎఫ్లూయెంటు డైలీ మేము ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తాగడానికి తప్ప మిగిలిన వాటిలన్నిటికీ మనం యూజ్ చేసుకోవడానికి ఈ వాటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. పేదరికం, జీవితంలో ఊహించని కష్టాలు, దాంతో తలకిందులైన ఆర్థిక పరిస్థితుల కారణాలతో బిడ్డల చదువు పెనుభారంగా మారిన కుటుంబాలకు డీజేఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం అందిస్తుంది. వరుసగా 2వ సంవత్సరం డీజేఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ ద్వారా మంచి మార్కులతో ఉచిత విద్యాభ్యాసానికి ఎంపికైన ప్రతిభావంతుల తల్లిదండ్రుల మనోగతంపై డీ న్యూస్ ప్రత్యేక కథనం. ఆమె పేరు అపర్ణ. భర్త 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. వారికి 2 పిల్లలు. ఒక మాల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుమారుడు, కుమార్తె ఓ ప్రైవేట్ స్కూల్లో 7, 5వ తరగతి అభ్యసిస్తున్నారు. గత ఏడాది స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్ యాజమాన్యం పంపించి వేశారు. ఈ ఏడాది పిల్లల చదువుపై ఎంతో తర్జన పడుతుండగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యుల నిర్వహణలో ట్రస్టు ద్వారా పరీక్షలు నిర్వహించి మెరిట్ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారన్న సమాచారంతో తన పిల్లలతో టాలెంట్ టెస్ట్ రాయించింది. విద్యార్థులు కూడా మంచి మార్కులతో అర్హత సాధించడంతో 10వ తరగతి వరకు తన కుమార్తెను ఉచితంగా చదివిస్తామని ట్రస్టు నిర్వాహకులు దామచర్ల నాగసత్యలత, అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి ఆత్మబంధువులా నిలిచారని కన్నీటి పర్యంతమయ్యారు. జీవితాంతం దామచర్ల కుటుంబానికి రుణపడి ఉంటామని అన్నారు. My name is Dhatri. I am studying 6th class in Apex High School, Ongole. I am saying about DJR Trust scholarship. I am so happy. Why? Because I am selected in DJR scholarship. Thank you. మా నాన్నగారు 3 years అయింది మా నాన్నగారు చనిపోయి. అప్పుడు మా అమ్మ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది. మా అన్నని నన్ను చదివిస్తుంది. ఈ డీజేఆర్ స్కాలర్షిప్ మాకెంతో సహాయపడింది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు. హస్బెండ్ రీసెంట్గా 3 years అండి చనిపోయి. నాకు ఒక బాబు వచ్చి 8th క్లాస్ చదువుతున్నాడు అపెక్స్ స్కూల్లోనే. అమ్మాయి కూడా 6th క్లాస్కి వచ్చింది. ఈ డీజే ట్రస్ట్ స్కాలర్షిప్ వల్ల నాకు ఎంతో 2 పిల్లలు చదివించాలంటే ఎంతో కష్టపడాలండి. నాకు తెలుసండి ఆ బాధ ఏందో. ఒక సింగిల్ పేరెంట్ అయ్యి 2 పిల్లలు చదివించాలంటే కూడా చాలా భారంగా ఉంటుంది. ఈ డీజే టెస్ట్ ద్వారా ఒక పిల్ల బాధ్యతని మీరు మాకు కల్పించిన దానికి మీరెంతో నాకు సహాయం చేశారని నేను మీకు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. మీ ముగ్గురికి, సార్ గారికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. అలాగే నేను ఆ రోజు పరిస్థితుల్లో బాగాలేనప్పుడు అపెక్స్ స్కూల్లో జాయిన్ చేశాను మేడం. జాయిన్ చేసినప్పుడు నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు అక్కడ శివకోటి సారు అని కరస్పాండెంట్ ఉన్నారు. అప్పుడు ఆ సార్కి చెప్పాను, ఇలా సార్ నా పరిస్థితి అంటే, సరేలమ్మా నీకు 1 year అయితే ఎలాగోలా చేస్తాను అన్నాడు. తర్వాత 1 year ఫీజు అడగలేదు మేడం. నాకు సహాయం చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు. పేరున గుర్తుపెట్టుకొని రేపు నా పిల్లలు 2 బాగా చదివి ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలని పేరున ధన్యవాదాలు కోరుతున్నానండి. నాకు హెల్ప్ చేసిన దానికి సార్కి, మేడంకి, వాళ్ళ పిల్లలకి పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఒక స్మార్ట్లో పనిచేస్తానండి. అక్కడ వచ్చే శాలరీతోనే పిల్లల్ని 2 కష్టపడి చదివించుకుంటున్నాను. మా అమ్మగారు కూడా, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. మేము 4 ఆడపిల్లలండి. మేము బాధలు పడ్డాము. మా పిల్లలు కూడా ఇదే పరిస్థితిలో బాధలు పడకూడదని ఈ డీజే ట్రస్ట్ ద్వారా నాకు, నా కొడుక్కి, నా కూతురికి వచ్చిన స్కాలర్షిప్తో బాగా చదివి నువ్వు ఒక 10 మందికి హెల్ప్ చేయాలని నా కూతురికి, నా కొడుక్కి అదే చెప్తానండి.
పేరు పేరున ధన్యవాదాలు మేడం. మీకు ముగ్గురికి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి వచ్చిన ఏదన్నా నేను తప్పు ఏదన్నా మాట్లాడుంటే క్షమించవలసిందిగా కోరుతున్నానండి. పేరు పేరున అందరికీ పెద్దలకు నేను చిన్నదాన్ని ఏదన్నా తప్పు నాకు తెలియకుండా ఏదన్నా మాట్లాడుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఒంగోలుకు చెందిన ఖాదర్ మస్తాన్, షకీలా దంపతులకు 3 ఆడపిల్లలు. ఖాదర్ మస్తాన్ ఒక ప్రైవేటు సంస్థలో చిరుద్యోగి. అరకొర జీతంతో కుటుంబ పోషణ, పిల్లల చదువు తలకు మించిన భారంగా మారింది. 3 పిల్లలకు ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డామని తల్లి షకీలా తెలిపారు. డీజేఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు సాధించిన తన కుమార్తెను 10వ తరగతి వరకు ఉచితంగా చదివిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబం అభయమిచ్చిందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జనార్దన్ సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నారు. Good evening one and all. My name is Yasmin. I am studying in 6th class in Jupiter High School. My father name is Khadar Mastan Ali. My mother name is Shakira. Thanks to DGR Trust. గుడ్ ఈవినింగ్ మొన్న ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్కి అందరికీ నమస్కారం అండి. చిల్డ్రన్స్ అందరికీ కంగ్రాచులేషన్ టు హూ సెలెక్టెడ్ స్కాలర్షిప్ టెస్ట్. మా పాప సెలెక్ట్ అయినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు 3 అమ్మాయిలు, అందులో ఈ పాప పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు ట్విన్స్ 3rd క్లాస్ చదువుతున్నారు. అండ్ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు అమితా. చీరాల మండలం కావూరిపాలెం గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాల కోసం వచ్చిన ప్రొక్లైనర్, టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకొని తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇసుక అక్రమ తవ్వకాలు యథావిధిగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంబంధిత అధికారులతో మాట్లాడగా అక్రమ ఇసుక తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. 2 రోజుల అనంతరం మళ్లీ ఇసుక తవ్వకాలు ప్రారంభించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమంచి కృష్ణమోహన్ జిల్లా కలెక్టర్తో నేరుగా మాట్లాడగా వెంటనే స్పందించిన అధికారులు ప్రొక్లైనర్, టిప్పర్లతో జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అక్రమ ఇసుక తవ్వకాలను శాశ్వతంగా అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రకంగా తవ్వుతున్నారు, మా బిడ్డలు, మా పశువులు ఈ రకంగా దెబ్బతినే ప్రమాదం ఉంది అని అందరూ గ్రామస్తులందరూ కూడా ఒక్క మాట మీదకు వచ్చి రాత్రి అడ్డాకించడం జరిగింది. అప్పుడు ఆ తాళాలు కూడా ఒక 6 బళ్ళు తాళాలు తీశారు. పిల్లలు చూపించారు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్నాయి 3 జేసీబీలు లోనా అని. తీరా ఇక్కడికి వస్తే చూడండి ఎంత పెద్ద జేసీబీలు ఉన్నాయో. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం తెలియకపోతే మేము తెలియజేస్తున్నాం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడండి. లేదు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది. 30 అడుగులు 40 అడుగులు రోజు తీశారు. మేము చూపిస్తాం. మళ్ళీ ఆ నీళ్లు వస్తున్నాయి అని అంటే ఆ నీళ్ళని మోటార్ల ద్వారాగా బయటికి తరలిచ్చి ఆ ఇసుకను తవ్వుతున్నారు. అంటే 4-5 గంటల నుంచి ఈ లారీలు కూడా టర్బోలు కూడా తీసుకెళ్తాం జరిగింది. వైర్లు కట్ చేసి మరి ఏ విధంగా చేశారో, దొంగ తాళాలు వేసుకుని ఎట్లా తీసుకెళ్లారో తెలీదు. వీటిని తీసుకొచ్చి ఈ సరుకు తోటలో పెడతాం జరిగింది. వీటిని దాపెడుతున్నారు. సార్ ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మా కావురువారిపాలెం గ్రామ ప్రజలు దీన్ని ఈ కోరిని ఆపండి అని చెప్తున్నాం. సార్ మీరు పదే చెప్తున్నాం, దయచేసి మీరు ఆపాలని మేమందరం కూడా రేపు కలెక్టర్ గారు ఆఫీస్కు వస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఈ ప్రొక్లేర్లు చూడండి, ఈ తోటల్లో లారీలు తీసుకొచ్చి తోటల్లో పెడతాం జరిగింది. ఇలాంటి వాటిని మొత్తం సార్ మీరు చూడండి. సన్నకారు రైతులు సంతనూతలపాడు మండలం ఎనికపాడులో గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోలేరమ్మ తల్లి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ట వేడుక ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా పోలేరమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు.
వేద పండితులు హోమాలు, ప్రత్యేక పూజలు, ప్రతిష్ఠ వేడుకలు నిర్వహించారు. భక్తులకు అన్న సంతర్పణ చేశారు. సైడ్ జరగాలన్నా సార్ కనమాట సైడ్ జరగండి అటు ఇటు జరగండి. గ్రామంలో పోలేరమ్మ తల్లి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి అక్కడ చెరువులో ప్రతిష్టపడింది. అది దాన్ని ఇప్పుడు నీళ్ళలోనే ఉంది. ఇప్పుడు గ్రామ కమిటీ మొత్తం కలిసి ఇట్లా 40 లక్షలు వసూలు చేసి ఇట్లా ఈరోజు గుడికి బాగా ఘనంగా గుడి ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతిష్ఠించబడింది. ఎనిపాల గ్రామంలో నాకు తెలియక ముందు నుంచి 100 సంవత్సరాలుగా నీళ్ళల్లోనే అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు 10 సంవత్సరము. ఇప్పుడు ఊరు ప్రజలందరూ పెద్దలందరూ కలిసి మాట్లాడుకొని కమిటీగా ఏర్పడి ఒక 40 లక్షల డబ్బులు వ్యయంతో గుడిని నిర్మించి అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. చీరాల మసీదు సెంటర్లో రైల్వే స్టేషన్ వైపు నుంచి వస్తున్న కారు కొత్తపేట వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు ప్రయాణిస్తుండగా దీంతో ఇద్దరు రోడ్డుపై పడిపోయి గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు కారు, ద్విచక్ర వాహనం ముందు భాగం దెబ్బతిన్నాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాతులను సమీపంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చీరాల 1 టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండి పక్కన పెట్టి బండి పక్కన బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డీజేఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్లో ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం. ట్రస్టు ద్వారా ఉచితంగా మీ బిడ్డలను చదివిస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయ జీవన ప్రస్థానం పుస్తకావిష్కరణ. రాజకీయాల్లో ప్రత్యర్థులే కానీ శత్రువులు ఉండరని వ్యాఖ్య. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం వల్ల ప్రాణాంతక ర్యాబిస్ వ్యాధి నివారించవచ్చన్న పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ శ్రీనివాస్. డి న్యూస్లో నేటి మాట. ఎదుటివారి తప్పులు వెతకటంలో ఉండే ఓపిక, మన తప్పులు గుర్తించడంలో ఉంటే మనమే 10 మందికి ఆదర్శంగా నిలుస్తాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.